హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. ఈ రోజు ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది, లైక్ గ్రేడ్ 1 నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. అండ్ అది మీకు ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా అందరికీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది నేర్చుకోవడం ఎంతో అవసరం, అవునా? సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? దేనైనా వర్డ్ ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే, ఏదైనా వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం మనం. అలాగే మనకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి, అవి వాటి పేర్లు ఏంటి, ఏ ఏ వర్డ్స్ వాటిలోకి వస్తాయి, అన్ని కూడా ఈ వీడియోస్ లో మనం, అంటే ఇది ఒక వీడియో కాదు, ఎపిసోడ్స్ వైస్ లో చేస్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి 8. కొంతమంది 9 అని చెప్తారు, అంటే 8+1 అని తీసుకోండి. ఓకే, సో యాక్చువల్ గా మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. ఈ 1 ఏంటి అంటే ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ అండ్ ద, వీటిని కూడా కొంతమంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా కన్సిడర్ చేస్తారు. సో అందుకని 9 అని చెప్పేసి అంటారు, వాటిని కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోకి తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఒక భాగమే. బట్ మనం ఒక 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు అంటే ఆర్టికల్స్ అనేది ఒక సపరేట్ టాపిక్, దాని మీద కావాలంటే నేను సపరేట్ వీడియో చేస్తాను. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి మనకి 8th 9th 10th స్టాండర్డ్ వాళ్ళకి చాలా అవసరం, అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి కూడా చాలా అవసరం. సో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఆఫ్ కోర్స్ వాళ్ళకి చాలా అవసరం. సో ఖచ్చితంగా ఈ అన్ని వీడియోస్ ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ పేర్లోనే ఉంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మన ఫేస్ కి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, హ్యూమన్ ఫేస్, రైట్? సపోజ్, imagine this is a human face. Okay, yes, so what are different parts of human face? Human face లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ ఏంటి? ఇదేంటి, హెడ్, అవునా? ఇక్కడ ఈ నుదుటిని ఏమంటారు? ఫోర్ హెడ్ అంటారు, అవునా? అలాగే ఐస్, ఇయర్స్, నోస్, మౌత్. సో ఇవి హ్యూమన్ ఫేస్ లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ కదా, సో వీటిని పార్ట్స్ ఆఫ్ ఫేస్ అని అంటారు కదా. అలాగే స్పీచ్ అంటే నథింగ్ బట్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ కి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇలా కళ్ళు చూస్తాం కాబట్టి వాటిని కళ్ళు అంటాము, మాట్లాడేది తినడానికి యూజ్ చేసేది మౌత్ అంటాము. ఇలా వాటి వాటి ఫంక్షన్స్ బట్టి ఎలాగైతే ఫేస్ లో పార్ట్స్ అనేవి డివైడ్ చేశారో, అలాగే ఇంగ్లీష్ లో సెంటెన్సెస్ లో కూడా వాటి వాటి ఫంక్షన్ ని బట్టి ఆ వర్డ్స్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. ఓకే, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి 8 కదా. 8 అనే విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆ, మీకు ఆక్టోపస్ తెలుసా? ఆక్టోపస్ ఎన్ని టెంటకల్స్, ఎన్ని లెగ్స్ ఉంటాయి ఆక్టోపస్ కి? 8 legs, రైట్? సో ఎస్, ఐఎమ్ ట్రైంగ్ టు డ్రా దోస్ 8 legs నౌ. ఓకే, సపోజ్ ఇమాజిన్ దిస్ ఇస్ అన్ ఆక్టోపస్. సో ఈ ఆక్టోపస్ యొక్క 8 లెగ్స్ లాగా మనకు కూడా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి, అవునా? సో అవేంటి అంటే, ఫస్ట్ వచ్చేసి నౌన్. ఓకే, నెక్స్ట్ వన్ ప్రొనౌన్. అలాగే థర్డ్ వన్ వర్బ్. ఫోర్త్ యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాడ్జెక్టివ్. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను ఇలా రాస్తాను, చూడండి, యాడ్జెక్టివ్. ఇంకా ఇది కంజంక్షన్, ప్రపోజిషన్, అండ్ ఇంటర్జెక్షన్. వెరీ సారీ, ద పిక్చర్ ఇస్ నాట్ సో క్లియర్. ఎందుకంటే ఇది ఎక్స్పీ పెన్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇది అంత క్లియర్ గా లేదు, ట్రై టు అండర్స్టాండ్. సో ఇవి అనమాట 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను, చూడండి. నౌన్, ప్రొనౌన్, ఎవ్రీవన్ ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. వర్బ్, adverb, adjective, conjunction, preposition, and interjection. Okay, so these are the 8 parts of speech. జనరల్ గా వీటి అంటే వీటి
జనరల్ గా వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏమంటే నౌన్ ఇస్ నథింగ్ బట్ అ నేమింగ్ వర్డ్. ఓకే, సో పేర్లు గురించి, పేర్లు మనుషుల పేర్లు కావచ్చు, ప్లేసెస్ యొక్క పేర్లు, వస్తువులు, కంట్రీస్, ఏమైనా, రివర్స్, మౌంటైన్స్, వీటన్నిటి పేర్లు ఉంటాయి కదా యానిమల్స్ తో సహా. వీటి పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నౌన్స్ అన్నమాట. మరి ప్రొనౌన్ అంటే నౌన్ కి బదులుగా వాడేది. ఫర్ ఎగ్జాంపుల్, వాసవి లివ్స్ ఇన్ హైదరాబాద్. వాసవి ఈజ్ అ సీనియర్ లెక్చరర్. వాసవి లవ్స్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. సో ఇలా ప్రతి మాటకి వాసవి 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 అంటే వినడానికి విసుగ్గా ఉంటుంది కదా. అందుకే మనం అలా ప్రతి సెంటెన్స్ కి నౌన్ ని యూజ్ చేయక్కర్లేకుండా యూజ్ చేసేదే ప్రొనౌన్ అన్నమాట. ఇప్పుడు అన్నిసార్లు వాసవి వాసవి అని చెప్పే బదులు నేను ఏం వాడచ్చు? షీ. వాసవి లివ్స్ ఇన్ హైదరాబాద్. ఫస్ట్ సెంటెన్స్ కి నౌన్ వాడాలి. షీ ఈస్ అ సీనియర్ లెక్చరర్. షీ గోస్ టు కాలేజ్ బై బైక్. ఇలా మనం షీ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా నౌన్ కి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అని అంటారు. వర్డ్స్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ అ నౌన్. ఓకే, నౌన్ కి బదులుగా వాడే వర్డ్స్ ని ప్రొనౌన్ అని అంటారు. మరి వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే యాక్షన్స్ అన్నమాట. సో తెలుగులో వీటిని క్రియ అని అంటారు, రైట్? సో మనం అంటే పనులు, మనం చేసే పనులు, చాలా యాక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ వర్బ్స్ లోకి వస్తాయి. యాక్షన్స్ మాత్రమేనా అంటే కాదు, ఇంకా చాలా రకాల వర్బ్స్ కూడా ఉంటాయి. వెన్ వి డిస్కస్ దిస్ ఇన్ డీటెయిల్ అవన్నీ కూడా కవర్ అవుతాయి. సో సింపుల్ గా యాక్షన్ వర్డ్స్ అని అయితే రాస్తాను. ఓకే, యాక్షన్ వర్డ్స్. యాడ్వర్బ్ అంటే ఏంటి? మరి ఈ వర్బ్ ని డిస్క్రైబ్ చేసేది యాడ్వర్బ్. ఇప్పుడు యాక్షన్ ని వర్బ్ అంటున్నారు అని చెప్పాను కదా. మరి ఆ వర్బ్, ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది, ఏ లెవెల్ కి జరిగింది అని చెప్పేవే యాడ్వర్బ్స్ అన్నమాట. సో దిస్ ఇస్ ఎ వర్డ్ విచ్ డిస్క్రైబ్స్ ఎ వర్బ్. సో వర్బ్ ని, యాక్షన్ ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట ఇది. యాడ్జెక్టివ్ ఇదేం చేస్తుంది మరి? ఇట్ డిస్క్రైబ్స్ అ నౌన్. డిస్క్రైబ్స్ అ నౌన్. నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఒక ప్లేస్ గురించి మాట్లాడతారు. ప్లేస్ ఇస్ అ నౌన్ కదా. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నారు అనుకోండి. ఆ ప్లేస్ ని మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు కదా బ్యూటిఫుల్ అనే వర్డ్ తో. సో బ్యూటిఫుల్ ఇస్ అన్ యాడ్జెక్టివ్. ఓకే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటాం మనం ఆ టాపిక్ ని డీటెయిల్ గా చెప్పుకున్నప్పుడు. అలాగే కంజంక్షన్ ఏంటి? జాయినింగ్ వర్డ్. రెండు ఫ్రేజెస్ ని కావచ్చు, రెండు వర్డ్స్ ని కావచ్చు, లేకపోతే రెండు సెంటెన్సెస్ ని కావచ్చు. ఈ ఆ రెండింటిని కలిపే వర్డ్ ని కంజంక్షన్ అని అంటారు అనమాట. జంక్షన్ అని పేరులోనే ఉంది కదా. జంక్షన్ అంటే ఏంటి? రెండు రోడ్లు కలిసిన ప్లేస్ కానీ, నాలుగు రోడ్లు కలిసిన ప్లేస్ జంక్షన్ అని అంటారు కదా. సో అలా రెండు సెంటెన్సెస్ ని కానీ, వర్డ్స్ ని కానీ, ఫ్రేజెస్ ని కానీ కలిపేదే కంజంక్షన్ అనమాట. ఇంకా ప్రపోజిషన్. ప్రపోజిషన్ ఇది కూడా వర్డ్ లోనే ఉంది. పొజిషన్ గురించి చెప్పేది అనమాట. పొజిషన్, పొజిషనింగ్ వర్డ్స్. ఓకే, సో పొజిషన్ ని తెలిపే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రపోజిషన్స్ అని అంటారు. సింపుల్ గా రాస్తున్నాను నేను, కానీ వీటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ వెళ్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. చాలా డెప్త్ లో చాలా మ్యాటర్ తెలుసుకోవాల్సి ఉంటుంది వీటి గురించి. అంటే ఓన్లీ పొజిషన్ చెప్పేదే ప్రపోజిషన్ అవుతుందా? అప్, డౌన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, ఇవి మాత్రమే ప్రపోజిషన్స్ అంటే కాదు. ఇంకా చాలా ప్రపోజిషన్స్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అనేది చాలా ఈజీ గుర్తించడం, ఎందుకంటే ఇది ఒక సడన్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఏదైనా బ్యూటిఫుల్ చూసినప్పుడు మీరు ఏమంటారు? వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అంటారు కదా. ఆ సడన్ ఎక్స్ప్రెషన్. ఏదైనా మీ చేతిలోంచి జారి పడిపోయింది, తెలుగులో ఏమంటారు? అయ్యో పడిపోయింది అంటారు కదా. అలాగే దెబ్బ తగిలితే అబ్బా తగిలింది అని అంటారు కదా. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇంగ్లీష్ లో ఇంటర్జెక్షన్స్ అనమాట. ఊప్స్ ద మిల్క్ స్పిల్ అంటే అయ్యో పడిపోయింది అని అంటున్నాం కదా, అయ్యో ఒలిగిపోయింది, ఊప్స్ అని అంటాం. అలాగే దెబ్బ తగిలినప్పుడు అవుచ్, ఇంగ్లీష్ లో అవుచ్, మై లెగ్ గాట్ హర్ట్ అంటే దెబ్బ తగిలింది నాకు, అవుచ్ అని అంటారు. సో ఈ సడన్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్జెక్షన్స్ అని అంటారు. ఓకే, సో ఇలా ఫాస్ట్ గా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్. సో నౌన్ అంటే నేమింగ్ వర్డ్. ప్రొనౌన్ అంటే నౌన్ కి బదులుగా వాడేది. వర్బ్ అంటే యాక్షన్స్, యాక్షన్ వర్డ్స్. అలాగే యాడ్వర్బ్ అంటే ఆ యాక్షన్ ని డిస్క్రైబ్ చేసేది, అంటే ఎప్పుడు యాక్షన్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటుంది, అలాగే ఏ ఎక్స్టెంట్ వరకు జరిగింది అని చెప్పేది యాడ్వర్బ్. అలాగే ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. ఇంకా వర్డ్స్ ని జాయిన్ చేసేది కంజంక్షన్. పొజిషన్ గురించి మాట్లాడే వర్డ్స్ అన్ని కూడా ప్రపోజిషన్స్. ఇంటర్జెక్షన్స్ వచ్చేసి సడన్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. సో దీస్ ఆర్ ద 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, సో మన నెక్స్ట్ వీడియోలో నౌన్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.